వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను ఇలా శారీలో కలిసే కలర్స్ టాజిల్స్ తీసుకున్నాను. మనకు బోర్డర్ వచ్చేసి ఈ కనకాంబరం కలర్ ఉంది, శారీ వచ్చేమో క్రీమ్ కలర్ ఉందన్నమాట. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత శారీ పైన డాట్స్ వచ్చేసి ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఈ హాఫ్ ఇంచ్కి ఫస్ట్ ఒక 5 పెట్టుకోండి. నేను 1 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇంకో హాఫ్ ఇంచ్ 1 దగ్గర ఒక డాట్, హాఫ్ ఇంచ్ దగ్గర ఒకటి, 2 దగ్గర ఒకటి, హాఫ్ దగ్గర ఒకటి, 3 దగ్గర ఒకటి, ఇలా 5 డాట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి, ఓకేనా, ఈ 4, 5 గ్యాప్ వదిలేసి మళ్ళీ 6 దగ్గర నుంచి 4, 5 వరకు వదిలేసి 5 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకొక 5 అన్నమాట. నేను కుట్టాక నేను మీకు చూపిస్తాను, అర్థమవుతుంది, ఓకేనా. ఇకపోతే మనకి కావాల్సిన మెటీరియల్ ఏమో ఇలా ఫ్లవర్ క్యాప్స్ కావాలి, ఇలా క్యాప్స్ కావాలి కొన్ని. అలాగే బీడ్స్ వచ్చేసి ఇవి కావాలి, ఇవి కొన్ని, ఓకేనా. అలాగే ఈ సైజు 2 సైజు బీడ్స్ కొన్ని కావాలి ఇలా, ఓకేనా. వీటితోటైతే ఒక ఈజీ డిజైన్ చేసుకున్నామండి. ముందుగా టాజిల్ అయితే ఒకటి తీసుకొని ఇలా దారాలు బయటికి లేకుండా చూసుకొని ఇలా టాజిల్ లోపల నుంచి తీసి ముడేసుకోండి. ఇలా వదిలేకోకుండా దీనికే మళ్ళీ టాజిల్కి కుచ్చేసేయండి. ఇలా కుచ్చేసి ఇలా తీస్తే మనకి ఇక్కడ ముడిపడిపోతుంది, ఓకేనా. ఆ తర్వాత క్యాప్ తీసుకోండి. తీసుకొని 1 ఈ బీట్ తీసుకొని 1 ఈ బీట్ తీసుకోండి. ఆ తర్వాత 1 ఇది తీసుకోండి. తీసుకున్నాక ఫస్ట్ డాట్ మీద కుచ్చేసి ముడేసేసుకోండి ఇలా, ఓకేనా. ఇలా ముడేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకు తీసి కట్ చేసేయండి. ఓకేనా. అలాగే ఇంకొక టాజిల్ తీసుకోండి. ఇలా టాజిల్కి కుచ్చి తీస్తే మనకి ముడిపడిపోతుంది. ఆ తర్వాత క్యాప్ తీసుకోండి. తర్వాత 1 బీడ్ ఇది, 1 బీడు ఇది, తర్వాత 1 రౌండ్ బీడు, 1 ఇది గోల్డ్, తర్వాత ఇది. ఇప్పుడు 2 బీడ్స్ తీసుకున్నాం మనము. 2 పాయింట్ దగ్గర ఇలా ముడేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకోండి. ఇలా కుచ్చి ముడేసుకున్నాక క్యాప్ తీసుకోవాలి. ఆ తర్వాత బీడ్ తీసుకోండి, ఇది, తర్వాత ఇది, తర్వాత రౌండ్ బీడు, తర్వాత ఈ బీడు, మళ్ళీ ఇంకొక రౌండ్ బీడు, తర్వాత ఇది, తర్వాత రౌండ్ బీడు. ఇప్పుడు మనము 3 బీడ్స్ తీసుకున్నాము. 3 పాయింట్ దగ్గర, 3rd పాయింట్ దగ్గర కూర్చోండి ఇలా, తర్వాత ముడేసేసేయండి. ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీసేయండి. మళ్ళీ ముడేసేసుకొని మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకొని దీన్ని కూడా ఇలాగే కట్టేసేయండి. క్యాప్ తీసుకోండి. తర్వాత ఈ బీడ్ తీసుకొని 1 ఇది తీసుకోండి, 1 బీడ్ తీసుకొని 1 ఇది తీసుకొని 1 ఇది తీసుకోండి. ఇప్పుడు 2 తీసుకున్నాం మనము. 4th డాట్ దగ్గర కట్టేసేయండి ఇలా. నెక్స్ట్ ఇంకొక టాజిల్ తీసుకోండి.
లాక్ చేసేసుకోండి, ఇలా ముడేసేసుకోండి. మళ్ళీ క్యాప్ తీసుకొని 1 బీడ్ తీసుకోండి, 1 ఇది 1 ఇది 1 తీసుకొని 5th పాయింట్ మీద కట్టేసేసి వెనక్కి తీసి ముడేసేసుకోండి. ఇంతే అండి. మనము ఇలా పాయింట్స్ పెట్టుకొని 5 డాట్స్ పెట్టుకొని ఇలా 5 టాజిల్స్ అయితే ఇలా కట్టుకోవాలి. ఓకేనా? ఒక్కొక్క దానికి మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. అది ఇలా ఉంటుంది. ఇలా 3 వరకు ఎండ్ అయిపోయింది, 5 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యలో ఈ 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుందన్నమాట. మీకు కావాలనుకుంటే ఫిల్ చేసేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చేసుకుంటే మనకి డిజైన్కి వచ్చి ఒక్కొక్క బంచ్కి మనకి 5 టాజిల్స్ పట్టినాయి. మొత్తం వచ్చి ఎన్ని బంచెస్ వస్తాయి అని అంటే 6 కాదు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బంచెస్ 12 వచ్చినాయి. ఇంకో 1 పాయింట్ ఎక్స్ట్రా పడింది అంతే. మొత్తము 60 పడతాయండి. ఓకేనా? 60 లేదా శారీని బట్టి 60 కంటే కొంచెం ఒక 2-3 ఎక్కువ అంతే. ఓకేనా? ఇంకా డిజైన్ అయితే మాత్రం ఇంతే అండి. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మనము ఒక 2నో 3నో చేసేసాం మనము. ఓకేనా? ఇదే మోడల్లోని మనము డ్రాప్స్ పెట్టేసి వేరే మోడల్ కూడా ట్రై చేసాము. అది కూడా ట్రెండ్ అయిపోయింది. కొంచెం మరి వైరల్ అని నేను అనట్లేదు, జస్ట్ అందరికీ నచ్చేలాగా అయితే అయ్యింది. ఆ డిజైన్ కూడా నాకు చాలాసార్లు వచ్చింది, అంటే కుట్టినవి కూడా చూస్తుంటాను కదా, అలా అన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఓకేనా? బాయ్.